హలోని మిస్ చేసినాం. హైదరాబాద్లో ఎబోలా కంట్రోల్లో ఉంది, నియంత్రణలో ఉంది. ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అనేది వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు రివ్యూ మీటింగు ఏర్పాటు చేసి అఫీషియల్గా మీడియాకి అనౌన్స్ చేశారు. దానికి కారణం ఏంటంటే ఎబోలా సోకినటువంటి కొందరు రోగులు తప్పించుకొని గాంధీ ఆసుపత్రి నుంచి వెళ్ళిపోయారు అనేది సోషల్ మీడియాలో బాగా ప్రచారంలోకి వచ్చినటువంటి వార్త. అందుకే దానికి స్పష్టతనిస్తూ విదేశాల నుంచి వచ్చినటువంటి 58 మందిని గుర్తించాము, వాళ్ళని క్వారంటైన్లో పెట్టాము. హై రిస్క్ క్వారంటైన్లో వాళ్ళు ఉన్నారు. సికింద్రాబాద్లో ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రిలో 10 బెడ్లతో ఒక ప్రత్యేకమైనటువంటి వార్డును కూడా ఏర్పాటు చేశాము. ఆ వార్డులో హై రిస్క్ ఉన్నటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాము. కొంతమందికి జ్వరం ఉంది, అందుకే అనుమానిస్తూ హైదరాబాద్కు సంబంధించిన సిసిఎంబి అలాగే పూణేలో ఉండే నేషనల్ వైరాలజీ ల్యాబ్కి పంపించాము. అక్కడ కూడా నెగిటివ్ వచ్చింది. సిసిఎంబి చేసినటువంటి పరీక్షల్లో కూడా నెగిటివ్ వచ్చింది. కాబట్టి ఎబోలా ఐడెంటిఫై కాలేదు. అయినప్పటికీ కూడా 21 రోజులు క్వారంటైన్లో ఉంచాలి కాబట్టి వాళ్ళని హై రిస్క్ క్వారంటైన్లో ఉంచాము అని చెప్పి దామోదర రాజనరసింహ గారు ఇస్తున్నటువంటి స్పష్టత. అయితే ఉగాండా, దక్షిణ సూడాన్, కాంగో నుంచి వచ్చినటువంటి కొంతమంది ఐసోలేషన్లో ఉండకుండా తప్పించుకొని వెళ్ళిపోయారు అనేది ఒక న్యూస్ సోషల్ మీడియాలో. హైదరాబాద్లో ఉండేటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించినటువంటి దాని ప్రకారం ఆఫ్రికా ఖండాల్లో ఉండేటువంటి కొన్ని దేశాలు హై రిస్క్లో ఉన్నాయి. ఆ దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళని స్పెసిఫిక్గా థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. అది అయిపోయిన తర్వాతనే వాళ్ళని బయటికి పంపిస్తున్నారు. ఎబోలా అనేది 2 నుంచి 21 రోజులు వ్యవధిలో దాని లక్షణాలు బయటపడేటువంటి అవకాశం ఉంది, కనిపించే అవకాశం ఉంది అనేది వైద్యులు చెప్తున్నారు. అందుకే పర్టికులర్గా ఉగాండా, దక్షిణ సూడాన్, కాంగో నుంచి వచ్చినటువంటి దేశస్తుల్ని 21 రోజుల పాటు ఐసోలేషన్లో ఉండమంటున్నారు. హై రిస్క్ ఉన్నటువంటి వార్డులకి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని తరలిస్తున్నారు. మిగతా వాళ్ళని మామూలుగా వాళ్ళే వ్యక్తిగతంగా ఐసోలేషన్లో ఉండమని చెప్పి చెప్తూ ఉన్నారు. సరిగ్గా ఇక్కడే ఒకవేళ ఇతర దేశాల నుంచి వచ్చినప్పుడు ఆ లక్షణాలు కనిపించినప్పటికి కూడా 21 రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాలి, సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలి. కానీ ఉండకుండా బయటికి వస్తున్నారు కొంతమంది అనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ఒక ప్రచారం. ఆ కారణం చేతే ఎబోలా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక ప్రచారం సోషల్ మీడియాలో బయలుదేరింది. పైగా నెగిటివ్ వచ్చినప్పటికి కూడా జ్వరం వచ్చినటువంటి వాళ్ళ శాంపిల్స్ పంపించినప్పుడు వైరాలజీ డిపార్ట్మెంట్కి, వైరాలజీ ల్యాబ్కి మళ్ళీ మరొకసారి వైరాలజీ ల్యాబ్కి పంపించారు పూణేలకు శాంపిల్స్. ఎందుకంటే 2 నుంచి 21 రోజుల పాటు ఈ లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. హై రిస్క్తో కూడినటువంటి పేషెంట్స్, హై రిస్క్తో కూడినటువంటి విదేశీ ప్రయాణికులు కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఉంచారు ఐసోలేషన్ వార్డులో. అయితే వాళ్ళలో కొంతమందికి జ్వరం ఉంది. ఈ జ్వరం ఉన్నటువంటి వాళ్ళకి ఒకవేళ ఎబోలా ఉంటుందేమో అనేటువంటి అనుమానంతో ఫస్ట్ టైం టెస్ట్కి పంపించారు, నెగిటివ్ వచ్చింది. కానీ మళ్ళీ అనుమానంతో వాళ్ళ శాంపిల్స్ని మరొకసారి పూణేలో ఉండేటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్కి పంపించారు. ఆ రిపోర్ట్స్ రావాలి. రెండోసారి కూడా నెగిటివ్ వస్తే అప్పుడు ఊపిరి పీల్చుకోవచ్చు. లేదంటే 2 నుంచి 21 రోజుల లోపల ఇది లక్షణాలు బయటపడే అవకాశం ఉంది కాబట్టి 21 రోజుల తర్వాత వీళ్ళకి గనక నెగిటివ్ వస్తే అప్పుడు ఎబోలా లేదని చెప్పి నిర్ధారించవచ్చు. కానీ మొదటి విడతగానే రెండు దిగంగానే ఎయిర్పోర్ట్లోంచి దిగంగానే తీసుకొచ్చి ఐసోలేషన్లో పెట్టేసి వైరాలజీ డిపార్ట్మెంట్కి పంపిస్తే నెగిటివ్ వచ్చింది. కానీ ఇప్పుడు ఇంకా జ్వరం కంట్రోల్ కావట్లేదు. ఆ కారణం చేత మళ్ళీ పంపించారు. ఇన్ కేస్ అది కనుక పాజిటివ్ వస్తే ఎబోలా హైదరాబాద్లో ఎంటర్ అయిందని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. అప్పటి వరకు ఎలాంటి భయం అవసరం లేదనేది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు చెప్తూ ఉన్నారు. పైగా ఆయన రివ్యూ మీటింగ్ పెట్టారు. వైద్య ఆరోగ్య శాఖ
విభాగం అధిపతులతోటి రివ్యూ మీటింగ్ పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఎబోలా అనేది సోకుతూ ఉంది. ఆ ఎబోలా కారణంగా సోకినటువంటి రోగుల్లో 50% చనిపోతూ ఉన్నారు. కాబట్టి దాన్ని ఇక్కడికి ఎంటర్ కాకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలనేది ఆయన ఇచ్చినటువంటి ఆదేశం. ఇప్పుడు ఉగాండాలో కానీ, కాంగోలో కానీ, దక్షిణ సూడాన్లో కానీ మరణ మృదంగం మోగుతుంది. అక్కడ ఎబోలాలో ఉండేటువంటి బుండి బుగ్యో అనేటువంటి వైరస్ అదొక వేరియంట్. బండి బుగ్యో అనేటువంటి వేరియంట్. దానికి ఇప్పటి వరకు మెడిసిన్ లేదు. గతంలో ఎబోలా వేరియంట్స్కి మెడిసిన్స్ ఉన్నాయి, కానీ ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ వైరస్కి మెడిసిన్ లేదు అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే చెప్తోంది. అందుకే రోగులు సోకినటువంటి ఈ ఎబోలా సోకినటువంటి వాళ్ళు 50% మంది చనిపోతున్నారు. అంటే 100కి 50 మంది చనిపోతున్నారు అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తాజాగా ప్రకటించినటువంటి నివేదిక. అందుకే అంత భయంకరమైనది అనేటువంటి ఉద్దేశంతో ప్రపంచ దేశాలన్నిటికీ కూడా హెల్త్ ఎమర్జెన్సీని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అందులో భాగంగా భారత ప్రభుత్వం కూడా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలని అలర్ట్ చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ఎయిర్పోర్ట్లలో థర్మల్ స్క్రీనింగ్ని పకడ్బందీగా నిర్వహించాలి. ప్రత్యేకించి హై రిస్క్ జోన్లో ఉన్నటువంటి దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి బలవంతంగానైనా సరే ఐసోలేషన్ వార్డులో ఉంచాల్సిందే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే తెలంగాణ ప్రభుత్వం ఎయిర్పోర్ట్లో దిగినటువంటి వాళ్ళకి థర్మల్ స్క్రీనింగ్ చేసి ఒకవేళ అలాంటి లక్షణాలు ఉంటే కనుక ఐసోలేషన్ వార్డులో ఉంచి ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉన్నారు. అయితే దీనికి ట్రీట్మెంట్ ఏమైనా ఉందంటే లేదు. వైద్య శాస్త్రంలో ఇప్పటివరకు దీనికి ట్రీట్మెంట్ లేదని చెప్తున్నారు. మరి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని అంటే బీపీ కంట్రోల్లో ఉంచడం, సెలైన్లు కట్టడం ద్వారా దీన్ని నియంత్రించాల్సింది తప్పితే పర్టికులర్గా దీనికి ఎలాంటి మెడిసిన్స్ లేవని చెప్తున్నారు. దీని లక్షణాలు ఏంటి, ఇది ఎలా సోకుతుందంటే గాలి ద్వారా సోకదు. జంతువులు ప్రత్యేకించి కోతులు, చింపాంజీలు, గబ్బిలాలు ఇలాంటి వాటి వల్ల సోకుతుంది. మనుషుల నుంచి మనుషులకి సోకే అవకాశం ఉందా అంటే ఉంది. ఎలా? మనుషుల నుంచి మనుషులకి ఒకవేళ కనుక ద్రవ రూపంలో ఒకవేళ పరస్పరం కనుక టచ్ అయితే అప్పుడు వస్తుంది. అంటే వాంతులు అయినప్పుడు, దగ్గర ఉన్నప్పుడు, లేదు లాలాజలం ఇలాంటప్పుడు, మలమూత్రాల ద్వారా ఇలా ఒకవేళ టచ్ అయితే కనుక వస్తుంది అని చెప్పి వైద్యులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటివరకు అయితే ఎబోలా అయితే ఎంటర్ కాలేదు, కానీ ఎంటర్ అయినట్టు అనుమానాలు ఉన్నాయి. ఆల్రెడీ మొదటి విడత టెస్టులకు పంపించారు. ఆ టెస్టులో నెగిటివ్ వచ్చింది. మళ్ళా అనుమానం రావడంతో మళ్ళీ టెస్టులకు పంపించారు. ఆ టెస్టులు కూడా 2-3 రోజులు వచ్చే అవకాశం ఉంది. ఈలోపుగా ఇప్పుడు 58 మంది హైదరాబాద్కి ఎంటర్ అయ్యారు. ఎవరు? సూడాన్ నుంచి, కాంగో నుంచి, అలాగే దక్షిణ సూడాను, కాంగో, ఉగాండా నుంచి. వాళ్ళల్లో కొంతమంది మిస్ అయ్యారు అనేది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఒకవేళ కనుక వాళ్ళ ఐసోలేషన్ ఉండకపోతే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ చెప్తోంది. ఆ మేరకు దామోదర రాజనరసింహ గారే ప్రకటించారు. ఐసోలేషన్లో ఉండమని చెప్పాము, వాళ్ళు కనుక ఐసోలేషన్ లేకుండా కనుక తప్పించుకొని వెళ్తే వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. అక్కడ ఎవరైనా సరే పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని కూడా ఆయన అనౌన్స్ చేశారు. అంటే కొంతమంది ఐసోలేషన్లో ఉండకుండా తిరుగుతున్నారు. ఇది ప్రమాదకరము. ఏ క్షణమైనా సరే ఈ ఎబోలా అనేటువంటి వైరస్ ఒకవేళ సోకింది అని అంటే కనుక అదుపు చేయటం కష్టం అని చెప్పి ఆయన చెప్తున్నారు. అందుకే ఆఫ్రికా దేశాల నుంచి ఎవరైనా వచ్చి ఐసోలేషన్లో లేకపోతే ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. సో మీరు ఒకవేళ మీ దగ్గర కనుక ఆఫ్రికా ఖండాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఐసోలేషన్ లేకుండా ఉంటే కనుక ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్తే ఎబోలాని కంట్రోల్ చేసినటువంటి వాళ్ళు అవుతారు. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.